ఆఫ్టర్ 4.5 ఇయర్స్ పీటర్ పార్కర్ వచ్చేసాడు. అసలు ఈ మూవీకి వచ్చినంత హైప్ హాలీవుడ్ మూవీస్‌లో ఇప్పటివరకు ఏ మూవీకి అయితే రాలేదు. హాలీవుడ్ మూవీస్‌కి ఫ్యాన్ షోస్ ఏంటి బ్రో! నాకు ఆ ఫ్యాన్ షో టైమింగ్స్‌కి సెట్ కాక వెళ్ళలేదు. కానీ ఆ ఫ్యాన్ షోకి వెళ్ళుంటే ఇంకా సూపర్‌గా ఎంజాయ్ చేసేటోడిని. అసలు ఏఎంబీ సినిమాస్, ప్రసాద్ మల్టీప్లెక్స్ వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లో ఎడిట్స్ వేస్తున్నారు బ్రో. 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' మూవీ మీద. మూవీ ఎలా ఉందో చెప్తా. అంతకంటే ముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మూవీ ఎలా ఉందంటే నో వర్డ్స్ బ్రో. 1687 డేస్ వెయిట్ చేశాం ఈ మూవీ కోసం. ఫుల్ వర్షం పడుతుంది. అయినా వర్షం మనల్ని ఆపుతుందా అనుకుంటూ వెళ్ళిపోయా మూవీకి. అసలు వర్త్ వర్మ వర్త్. ఈ మూవీ పర్ఫెక్ట్‌గా అర్థం అవ్వాలంటే 'డేర్ డెవిల్' సిరీస్ చూడాలా అన్న కన్‌ఫ్యూజన్‌లో మీరుంటే నేను చెప్తున్నా కదా, 'డేర్ డెవిల్' సిరీస్‌కి ఈ మూవీకి ఏ కనెక్షన్ అయితే లేదు. అసలు 'డేర్ డెవిల్' కూడా కనబడడు. నేను జస్ట్ చెప్తున్నా అంతే. స్పాయిలర్స్ ఇవ్వట్లేదు. 'పనిషర్' మూవీ చూస్తే మీకు ఈ మూవీ ఇంకా మంచిగా అర్థమవుతది. కానీ 'ఎక్స్‌మ్యాన్' మూవీస్ అయితే మీరు చూసుండాలి. అప్పుడైతే ఇంకా పర్ఫెక్ట్‌గా అర్థమవుతది. చూడకపోయినా పర్లేదు. మీకు ఆ మూవీస్ మీద కొంచెమన్నా నాలెడ్జ్ ఉంటే చాలు. ఈ మూవీని మీరు చాలా మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఇంకా మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ వేరమా స్టోరీ ఇరుకు, యాక్షన్ వేరమా యాక్షన్ ఇరుకు, యాక్టింగ్ వేరమా యాక్టింగ్ ఇరుకు, లవ్, ఎమోషన్, కామెడీ, స్ట్రీట్ ఫైట్స్, హల్క్‌తో ఫైట్స్ అన్నీ ఇచ్చి పడేశారు బ్రో. అసలు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకెక్కడ బోర్ అయితే కొట్టలేదు. 4.5 ఇయర్స్ వెయిట్ చేశారు కదా! ఇదిగోండి పండగ చేసుకుంటా అన్నట్టుంది మూవీ అయితే. పెట్టిన మనీకి వర్త్ అనిపించింది నాకు. అసలెక్కడ బోర్ కొట్టలేదు. మూవీలో అందరి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్ కూడా మంచిగా ఉన్నాయి. స్ట్రీట్‌లో యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటది. విలన్స్‌తో ఫైట్ చేస్తూ చుట్టూ ఉన్న వాళ్ళని సేవ్ చేస్తూ అయితే సూపర్ ఉంటది స్ట్రీట్ ఫైట్ అయితే. ఇంకా సెకండ్ హాఫ్‌లో హల్క్ వచ్చిన తర్వాత అయితే ఉంటది మూవీ. మొత్తం ఎండింగ్ వరకు అయితే సూపర్ ఉంటది. మూవీ చూస్తున్నంత సేపు ఓల్డ్ స్పైడర్ మ్యాన్ మూవీస్ అయితే మనకి గుర్తొస్తాయి. కానీ చాలా బాగుంది. నేను ఈ మూవీని 3డీలో చూసా. ఎక్స్‌పీరియన్స్ అయితే సూపర్ ఉంది. చాలా మూవీస్ చూసా కానీ ఈ మూవీ ఎక్స్‌పీరియన్స్ అయితే తోపుంది. ఆ ఫైట్స్ అయినా, స్టంట్స్ అయినా, స్వింగ్స్ అయినా అన్ని 3డీలో సూపర్ అనిపించింది నాకు. ఎండ్ క్రెడిట్స్ సీన్ అయితే పెద్దగా ఇంపాక్ట్ ఏం లేదు. నో వే హోమ్ లాగానే ఈ మూవీ కూడా 1 డే బిఫోర్ అయితే రిలీజ్ అయింది. ఇండియాలో అయితే మంచిగా బుకింగ్స్ అయితే అవుతున్నాయి. నేను నో వే హోమ్ కూడా థియేటర్‌లో చూసా ఫస్ట్ డే. ఆ మూవీ అంత బాగుందా అంటే ఆ మూవీలో అందరు స్పైడర్ మ్యాన్స్ అయితే వస్తారు. కాబట్టి సూపర్ ఉంటది. ఆ మూవీతో కంపేర్ చేయలేము ఈ మూవీని. అలా అని బాలేదని అయితే చెప్పలేము. కానీ మూవీని అయితే మనం మంచిగా ఎంజాయ్ అయితే చేస్తాం. మీరు ఓల్డ్ స్పైడర్ మ్యాన్ మూవీస్ చూసుంటే చాలు. లైక్ 'హోమ్ కమింగ్', 'ఫార్ ఫ్రమ్ హోమ్', 'నో వే హోమ్', 'సివిల్ వార్', 'ఇన్ఫినిటీ వార్' అట్లా జస్ట్ కనెక్షన్ ఉన్న మూవీస్ చూస్తే చాలు. ఈ మూవీని మీరైతే ఫుల్‌గా ఎంజాయ్ అయితే చేస్తారు. సో మీరు ఈ మూవీని ఇంకా చూడకపోయి ఉంటే మాక్సిమం బిగ్ స్క్రీన్‌లో చూడడానికైతే ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మూవీ రివ్యూలో. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.